నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. టీడీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదు. 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని సిపిఐ ధర్నా. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ గూడూరి మాజీ ఎమ్మెల్యే రౌతు. అందరూ ఆడపడుచుల రంగవల్లులో ఆదిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలో ఉన్న వైష్ణవాలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. నగరంలో ప్రసిద్ధి చెందిన ఆర్యపురం సత్యనారాయణ స్వామివారి ఆలయంకు భక్తులు పోటెత్తారు. నిత్యం పౌర్ణమాస్యం చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికా పంచోపచారై సర్వే రోగాః ప్రణశ్యంతి దీర్ఘాయుష్యంతి అయం ఆయుష్కరో నామ ప్రయోగః కల్పకోటితః జ్వరాసిద్ధిర విస్తృత్వా భగే నామ సహస్రకం తచ్చనాశ్రయమం వ్యాపి నిరస్తోదో జ్వరోపి చ సర్వవ్యాధి నివృత్త్యర్థం పురుషోత్తం నామ సహస్రశో మునే అభిషించే గ్రహగ్రస్తాన్ గ్రహానశ్యంతి తక్షణాత్ సుధాకార్య మధ్యస్థం ద్వాత్వా శ్రీలలితాంబికాం యః పఠేన్నామ సాహస్రం నిశం తస్య వినశ్యతి వంచానాం పుత్రలాభాయ నామ సాహస్రమంత్రితం నవనీతం ప్రదర్శయాత్ పుత్రలాభం సంక్రాంతి సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4వ వార్డు మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ సారథ్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి. సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళల యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ సందర్భంగా ఈ నెల 11వ తేదీన పుష్కరాలు రేవు వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామన్నారు. అనంతరం నక్కా చిట్టిబాబు, నక్కాదేవి వరప్రసాద్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బీరువా, సోఫా, డ్రెస్సింగ్ టేబుల్ మరియు 20 ప్రత్యేక బహుమతుల పోటీలో పాల్గొన్న 150 మంది మహిళలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిషత్ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నక్కాదేవి గారికి, సభా నిర్వాహకులు శ్రీనివాస్ గారికి, వేదిక పైన ఉన్న ఇతర అతిరథ మహారథులు పోషిస్తున్న వారి యొక్క పాత్రని ఏనాడు కూడా మనం మరవలేనిది. వారికి అలాగే 4వ వార్డులోని ఎన్డీఏ కూటమి నాయకులకు, అలాగే నగర పార్లమెంట్ ఉన్న మహిళా మనులందరికీ కూడా నమస్కారం. పిల్లలందరికీ కూడా మా బెస్ట్ విషెస్. నగరంలోని ఇప్పటికీ 36 వార్డులో ముగ్గులు పోటీలు అయ్యి తీర్పు కూడా అయిపోయింది. తీర్పుతో పాటు విజేతలకు కూడా చెప్పడం జరిగింది. ఇది 37వ వార్డు. ఇంకా 5 వార్డులకు వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా 5 వార్డులకి వెళ్ళాలి. మీలాగే మహిళా మనులు నా వంక అలా కోపంగా చూస్తున్నారు, జడ్జిమెంట్ ఎప్పుడు చెప్తారా అని. ఈ 37 ఇప్పుడు దాకా జరిగిన 37 కాకుండా వచ్చే 5 వార్డులు కూడా ఇంకా 6 ఉన్నాయట. మా రాధా గారు చెప్తా ఉన్నారు.
ఆ 6 వార్డులు కూడా నాకు తెలిసి ఇన్ని ప్రైజులు అయితే ఏ వార్డులో కూడా ఇవ్వలేదు. కేవలం మీ ఆనందం కోసం, మీ వార్డు మహిళమ్మల ఆనందం కోసం చిట్టిబాబు గారు, సోదరులు దేవి గారు ఇచ్చారు. మీరు గమనించాలి. కిందటి సంవత్సరం ప్రతిపక్షంలో ముగ్గులు పోటీలు పెట్టాం కదమ్మా. అదే సమయంలో అధికార పార్టీ వాళ్ళు పెట్టారా? ఈ సంవత్సరం మేము అధికార పార్టీగా ఉండి పెడుతున్నాం కదా. మరి కిందటి సంవత్సరం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు పెట్టారా? ఎందుకు పెట్టలేదు? గెలవలేదు కాబట్టి. మరి కిందటి సంవత్సరం మరి మేము గెలవలేదు కదా, మరి ఎందుకు పెట్టాం? భవానీ గారు నెగ్గారు, నా భార్య భవానీ గారు నెగ్గించారు మీరు, కానీ పార్టీ ఎన్నికల్లో ప్రజలు చీకొట్టడంతో మతి భ్రమించిన మాజీ ఎంపీ మార్గాని భరత్రాం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారని నగర తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు, 47వ డివిజన్ ఇన్ఛార్జ్ బేసరి చిన్ని మీడియాతో మాట్లాడారు. దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ భరత్ ఫిలమెంట్ మాడిపోయిందన్నారు. అయినా ఇంకా అధికారంలో ఉన్నాననే భ్రమలో ఏం చెప్పినా అధికారులు వింటారనుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు అతడిని ఢిల్లీ నుంచి గల్లీ స్థాయికి దించేస్తారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవర్ఫుల్, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కావడంతో రెండింతలు పవర్ఫుల్ అయ్యారని తెలుసుకో అని హితవు పలికారు. భరత్ ఎంపీగా ఉన్నప్పుడు అంటించుకున్న అవినీతి బురద ఇప్పుడు తాము ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై చల్లాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫున రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తరఫున తెలియపరుస్తూ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, మన 2 రోజుల క్రితం రాజమహేంద్రవరం ఫ్యాన్ గాల్లో వచ్చి ఫ్యాన్ గాలకు కొట్టుకుపోయినటువంటి మాజీ ఎంపీ భరత్రాం ఫిలమెంట్ రాలిపోయినటువంటి బల్బు, భరత్రాం అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం బల్బులో ఫిలమెంట్ రాలిపోయినటువంటి బల్బు అన్నమాట. అతను ఇంకా అతను అధికారంలోనే ఉన్నాను, నాయకులు ఏం చెప్పినా వింటారు, ప్రభుత్వ అధికారులు ఏం చెప్పినా వింటారు అనేటువంటి భ్రమలో ఉన్నాడు. నాన్న భరత్రాం, నీ ఫిలమెంట్ రాలిపోయింది. రాజమహేంద్రవరం ప్రజలు ఆదిరెడ్డి కుటుంబానికి ఇచ్చిన ఘన విజయంతో నువ్వేదైతే 5 సంవత్సరాలు రాజకీయం చేయలేనటువంటి అసమర్థుడు, నీ ఫిలమెంట్ రాలిపోయింది. పవర్ఫుల్, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాపక్షాన ఉంటున్నటువంటి ఏకైక నాయకుడు ఆదిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన ఆదిరెడ్డి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు. ప్రజలు ప్రతిపక్షంలో పవర్ఫుల్ గా ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు 2 పవర్ తోటి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై ప్రజలకి మమేకంగా ఉంటూ ముందుకు దూసుకెళ్ళిపోతా ఉన్నారు. నీ బురద 2019 నుంచి 24 వరకు నువ్వు ఏం చేస్తావా? బురద ఏదో విధంగా మా ఎమ్మెల్యే గారి మీద జల్లితే ప్రజలు చూసేస్తారు, ఏదో చేతకాని మాటలు సవాయి మాటలు అనేస్తే వినేస్తారు అనుకుంటామేమో. నీ పరిస్థితి ఏంటి? నీ విధి విధానాలు ఏంటి? ప్రజలు ఈ రోజున రాజమహేంద్రవరంలో నేను ఏ స్థాయిలో తీసుకెళ్లారు? ఫ్యాన్గాల్లో ఢిల్లీకి వెళ్ళారు, అదే ఫ్యాన్గాల్లో గల్లీలోకి తీసుకొచ్చేసారు నేను. ఇంకా నీకు మతి భ్రమించి చిప్పు దొబ్బ మాట్లాడుతున్నాం అనేది చాలా స్పష్టంగా మన ప్రెస్ మీట్ లో అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడితే ఆదిరెడ్డి వాసు గారు ఏదైతే హైవే రోడ్డులో హోండా షోరూమ్ పక్కన ఉన్నటువంటి ఇసుకను తోసేశారు అంటూ ఉన్నావే, నీ ప్రచార రథం తగలబడి ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు వేసుకుని వెళ్ళి గబగబ 2 నిమిషాలు కూడా లేట్ చేయకుండా వెళ్ళి ఆ ప్రచార రథం కాడికి వెళ్ళి, అయ్యో నా ప్రచార రథం దగ్ధమైపోయింది, నా ప్రచార రథాన్ని కాల్ చేశారు, ఇది కావాలనేటువంటి దురుద్దేశంతో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారని కలబోలు మాటలు చెప్పి కప్పించుకోవడం చూసాం, కవర్ చేసుకోవడానికి. కానీ
జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపే పోస్టులను విశాఖపట్నంలో ఆవిష్కరించడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారిని విశాఖపట్నం విమానాశ్రయంలో శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలిచ్చి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ మరియు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గిడుగు రుద్రంరాజులను విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కలిసి ఇద్దరిని శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలిచ్చి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, పిసిసి వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్ పిల్ల, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడయార్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మేతా శారద, నిడదవోలు సిటీ ప్రెసిడెంట్ భద్రం దొర, ఎస్సీసీఎల్ అధ్యక్షులు మురళి, పిసిసి సభ్యులు మణి కాసిం చోటు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. కపిలేశ్వరపురం మండలంలో అంగరలోని శ్రీ సిద్ధార్థ కళాశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు అంబరనంటాయి. కళాశాల నిర్వాహకులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు అలరించాయి. విద్యార్థులు నైపుణ్యతతో వినూత్నమైన ముగ్గులను అద్దారు. పల్లె అందాలు, పాడి ప్రాధాన్యత, వృత్తుల విశేషాలను వారి ముగ్గుల్లో ప్రతిబింబించారు. ముగ్గుల్లో ప్రతిబింబించిన నైపుణ్యత, ఆకర్షణ ఆధారంగా విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. డూడు బసవన్న వేషాధారణను విశేషంగా ఆకట్టుకున్నాయి. భోగిమంట వేసి బోగిల్ల బొబ్బెమ్మలను, దేవతామూర్తులను తలుస్తూ సాంప్రదాయ నృత్యం చేశారు. సంక్రాంతి సంబరాలతో కళాశాల ప్రాంగణమంతా సందడి మారింది. కళాశాల డైరెక్టర్ వాకా పరమేశ్వర్, చైర్మన్ డాక్టర్ వి దివ్యశేఖర్, కరెస్పాండెంట్ వి రాజా, ప్రిన్సిపల్ వి రమణ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మానవ జీవన గమనానికి ప్రతీకలన్నారు. భోగి నుంచి కనుమ వరకు గల ప్రతి సాంప్రదాయ ప్రక్రియ మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను పటిష్టపరిచే విధంగా ఉండటం భారతదేశ ప్రత్యేకత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో శుక్రవారం సుప్రసిద్ధ వైద్యులు స్వర్గీయ డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి విగ్రహాన్ని ఆయన శిష్యులు పిఎంపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మండల అధ్యక్షులు గంగుమల్ల రాంబాబు ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి కుటుంబ సభ్యులు డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, డాక్టర్ మడక రాంబాబు, డాక్టర్ ఎంఎస్వి రఘువీర్ కాంత్, కొండమూరి సత్య విశాంతులు లాంఛనంగా ఆవిష్కరించారు. సందర్భంగా పిఎంపి రాష్ట్ర మీడియా కన్వీనర్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, అంగర గ్రామ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, జనసేన నాయకులు శరత్, ఎంపీటీసీ మరియు అడారి శ్రీనివాస్, పిఎంపి కోనసీమ జిల్లా కార్యదర్శి సూరంపూడి వీరభద్రరావులు ప్రసంగిస్తూ డాక్టర్ కొండమూరి పేదలకు అందించిన సేవలను కొనియాడారు. నేటి వైద్యులు డాక్టర్ కొండమూరిని ఆదర్శంగా తీసుకోవాలని నేడు మండలంలోని గ్రామాల్లో ప్రాథమిక వైద్యం అందిస్తున్న పిఎంపీలు ఎక్కువ మంది ఆయన శిష్యులేనన్నారు. మండలంలోని ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టిన ప్రాణదాత అని రోజు నిత్య విద్యార్థిగా వైద్యంలోని మెలకువలను తెలుసుకొని శిష్యులకు నేర్పేవారని గుర్తు చేశారు. మనకి ప్లేట్లెట్స్ కౌంటింగ్ పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాటర్ కంటైన్మెంట్ పడిపోవడం వల్ల దీనికి రికవరీ ఉంటుందని చెప్పి మనం మనోధైర్యంగా ఉండాలని కూడా చెప్పి జ్యూసులు, వాటర్
ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటే మీరు వారం రోజుల్లో రికవరీ అయిపోతారని చెప్పి మనోధైర్యాన్ని నింపడమే కాకుండా బుక్లో నుంచి ఈ దీనికి సంబంధించిన ప్లేట్లెట్స్ కౌంటింగ్ సరిపోయి మెడిసిన్ కానీ దానికి సంబంధించిన విషయాలు నాకు కూడా చూపించి ఇదమ్మా అని చెప్పి మనోధైర్యాన్ని నింపి మమ్మల్ని ఆ రోజు సాయంత్రమే ఇన్పేషెంట్గా ఉండవలసిన మనుషులు మేము ఆ రోజు సాయంత్రమే మా తమ్ముడు గారి పిల్లల్ని పంపించారు. అదేవిధంగా ఈ రోజుని మన గ్రామంలోనేంటి మండలంలోనేంటి వారి శిష్యులుగా అభివృద్ధి చెంది అదే సేవలు చేస్తున్నటువంటి మన పిఎంపీ అయితేనే ఆర్ఎంపీ డాక్టర్ గారు అయితేనే మన డాక్టర్ గారు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ఈ వైద్య రంగంలో ఉన్నందుకు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గ్రామీణ వైద్య పితామహుడైనటువంటి డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి గారి విగ్రహావిష్కరణ మా ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి గారి విగ్రహావిష్కరణ ఈరోజు అందరిలో చేయడం చాలా ఆనందంగా ఉన్న సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆయనకి డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి గారికి వైద్య వృత్తిపై ఉన్నటువంటి మమకారం ఎవ్వరూ కూడా ఊహించలేనంత మమకారం వైద్య వృత్తి అంటే ఆయనకి. అటువంటి వైద్య వృత్తిని వివిధ మండలాల్లో వివిధ గ్రామాల్లోనే కాకుండా మన కుటుంబం నుంచి కూడా క్వాలిఫైడ్ డాక్టర్లు తయారు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి గారు. ఎందుకంటే వారి అల్లుడు గారైనటువంటి మడకరాంబాబు గారిని, వారి తనయుడైనటువంటి డాక్టర్ కొండమూరి సత్యనారాయణ గారిని తీసుకెళ్లి ద్రాక్షారామంలో బాబాబామ్మడి హాస్పిటల్ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కేగంగవరం మండలం కానీ రామచంద్రపురం కానీ రామచంద్రపురం రూరల్లో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా కానీ తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేలా కృషి చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి గారు. అదేవిధంగా డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి గారు కూడా సత్యనారాయణ గారు కూడా కాకినాడలో సాయి రాఘవేంద్ర హాస్పిటల్ పెట్టి వారిద్దరు అమ్మాయిలను కూడా డాక్టర్ చేసినటువంటి ఘనత డాక్టర్ సత్యనారాయణ గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ సత్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మడక రాంబాబు గారు వారి అల్లుడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముగ్గుల పోటీలు సందడిగా జరుగుతున్నాయి. మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం 41వ డివిజన్లో దినేష్ పర్యవేక్షణలో ముగ్గుల పోటీలు జరిగాయి. కాగా అందమైన రంగురంగుల ముగ్గులతో ఆయా డివిజన్లు అందంగా దర్శనమిచ్చాయి. మహిళలు వేసిన సంక్రాంతి చుక్కల ముగ్గులు చూడముచ్చటగా కళ్లకు కనువిందుగా ఉన్నాయి. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళలు యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలో మొదటి 3 స్థానాలు నిలిచిన విజేతలకు ఈ నెల 11వ తేదీన పుష్కరాల రేవు వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామన్నారు. అనంతరం పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ యూత్ లో వచ్చిందా? ఆ యూత్ నుంచి రాలేదు. బాగున్నారా? మంచి ఉత్సాహంగా ఉన్నారు అందరూ. ముగ్గులు కూడా అంతే ఉత్సాహంగా ఉత్సాహంగా లేరా? ఎవరు చెయ్యి ఊపింది ఎవరు లేదని ఇలాగా కిందటి సంవత్సరం ప్రతిపక్షంలో ముగ్గులు పోటీలు పెట్టాం. ఈ సంవత్సరం మీ అందరి సహకారంతో అధికారంలో ఈ వార్డు నుంచి 1600 మెజార్టీ తోటి ఈ రోజున శాసనసభ్యుడిగా మీ దగ్గర నుంచున్నారు. ఒక వార్డులో 1600 మెజార్టీ రావడం అంటే చిన్న విషయం కాదు. నగరం నలుమూలన అన్ని వార్డులు కలిపి రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 73,000 మెజార్టీ తోటి ఈ రోజున మీ శాసనసభ్యుడిగా నెక్కించడం జరిగింది. గతంలో 2019లో కూడా రాష్ట్రంలో ఫ్యాన్ గాలు ఉన్న ఈ నియోజకవర్గం 2019లో నా భార్య ఆదిరెడ్డి భవానీ 30,000 మెజార్టీ తోటి కూడా నెగ్గడం జరిగింది. అప్పుడు కూడా ఈ వార్డులో 700 మెజార్టీ ఇచ్చున్నారు. ఎప్పుడు కూడా ఈ వార్డు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వ్యవహరిస్తూనే ఉన్నారు. అంతే బాధ్యతగా మేము కూడా ఉంటామన్నాం. ప్రతి అంశం
ఇక్కడ ఏదైతే దేవాదాయ శాఖ పట్టాల పరంగా ఉన్న సమస్యలు కానివ్వండి, జగ్గంపేటలోని పలు అంగన్వాడీ కేంద్రాలు అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నట్టు జగ్గంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని పూర్ణిమ మీడియాకు తెలిపారు. గురువారం జగ్గంపేట ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పలు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాజెక్టు అధికారిని పూర్ణిమ అధ్యక్షతన సంక్రాంతి సంబరాలు జరిపారు. సందర్భంగా పీఓ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు తీపి గుర్తులను గుర్తు చేశారు. ఏడాది కాలంలో హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని ఆమె అన్నారు. సంక్రాంతికి చిన్నతనంలో ఎంతో ఆనందదాయకమైన పలు క్రీడలను, ముగ్గుల పోటీలను, హరిదాస్ కీర్తనలు, గొబ్బమ్మలు, ఎడ్ల పోటీలు, చలిమంటలు, పలు రకాల పిండి వంటలు వంటి వాటితో పాటు ప్రతి కుటుంబం నిమగ్నమై ఉండేదన్నారు. ప్రస్తుతం తరం వారి సంక్రాంతి తీపి గుర్తులు మనం స్పష్టంగా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తల్లులకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగ్గంపేటలో ఉన్న 5 అంగన్వాడీ కేంద్రాల్లో జరిపిన పోటీలలో గెలిచిన పలువురికి మణికర్ణిక యువజన సంఘం ఏర్పాటు చేసిన ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను స్థానిక మండల రెవెన్యూ అధికారి జేవీఆర్ రమేష్, మండల అభివృద్ధి అధికారి అడప చంద్రశేఖర్, ఏపీఎంబి ప్రశాంతి, ఈవో పిఆర్జీల చేతుల మీదుగా అందచేయడం జరిగిందన్నారు. సంక్రాంతిని ప్రతి ఒక్కరూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని సందర్భంగా ఆమె నియోజకవర్గ ప్రజలకు సూచించారు. అందరికీ నమస్కారం అండి. జగ్గంపేటలోని 5 అంగన్వాడీ కేంద్రాల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగిందండి. అయితే చిన్నపిల్లలందరికీ అంటే మా ముందు తరాలు కానీ మా తరాలు కానీ సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా చేసుకునేవాళ్ళము. నెలగంట పెట్టిన దగ్గర నుంచి సంక్రాంతి వరకు కూడా చక్కగా గొబ్బెమ్మలు, అలాగే హరిదాసు అందరూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ చిన్నపిల్లలకి, ఈ జనరేషన్కి ఇవన్నీ తెలియట్లేదు. ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చేసింది కాబట్టి ప్రతిదీ ఏదైనా సంక్రాంతి అంటే మొబైల్లో ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అలా కాకుండా ఈ జనరేషన్ అందరికీ కూడా, ఈ భావితరాలకి సంక్రాంతి సంబరాల గురించి తెలియజేయాలని, అలాగే ఆ తల్లులు కూడా ఆ పిల్లలకి ఇవన్నీ తెలియజేయాలని వాళ్ళతో హరిదాసు వేషాలు, అలాగే గోపికలు, కృష్ణులు, అలాగే భోగి మంటలు, పాలు పొంగించడం, అలాగే పిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముగ్గులు పోటీలు పెట్టించడం జరిగింది. అలాగే పిండి వంటలు, సంక్రాంతికి చేసుకునే వంటలన్నీ కూడా చేయించడం జరిగింది. ఇందులో భాగంగానే మాకు మణికర్ణిక యువజన సంఘం టీం అంతా కూడా మాకు సహకరించి ఎవరైతే ముగ్గులు పెట్టారో వీరందరికీ కూడా వారు బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రోత్సాహ బహుమతులు ఇచ్చారు. నిజంగా ఇది చాలా అంగరంగ వైభవంగా జరిగింది మా అంగన్వాడీ కేంద్రంలో. మీడియా తరఫున యువజన సంఘం వారికి ధన్యవాదాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట పలు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న నాగేంద్ర చౌదరి దైవ భక్తితో పాటు దేశభక్తిని కూడా చాటుకుంటున్న నాగేంద్ర చౌదరి కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా అనేక దైవ కార్యక్రమాలు చేస్తూ సనాతన ధర్మం కోసం పాటుపడుతోందన్నారు. గురువారం రాత్రి భారతదేశ సైనికులు బెంగళూరు నుండి విశాఖపట్నం మిలిటరీ యుద్ధ ట్యాంకులో మిలిటరీ ట్రక్కులతో ప్రయాణిస్తున్న వారికి జగ్గంపేటలో మోహన్ కృష్ణ రెసిడెన్సీ వద్ద జాతీయ జెండాలతో స్వాగతం పలికి మోహన్ కృష్ణ రెసిడెన్సీలో మిలిటరీ సైనికులు అందరికీ బస ఏర్పాటు చేసి చక్కని ఆతిథ్యం ఇచ్చారు. సందర్భంగా సైనికులు మాట్లాడుతూ మాకింతటి ఆతిథ్యం అందించిన నాగేంద్ర చౌదరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసుకున్నామని, కాలినడకన భవానీ అయ్యప్పల భక్తులకు ఇక రాత్రులు పడుకునేందుకు వచ్చే వారికి వసతి ఏర్పాటు చేయడమే కాకుండా చక్కని ఆతిథ్యం ఇస్తున్నామని, అలాగే దివ్యాంగులకు, వృద్ధులకు మా హోటల్ వద్ద ఉచిత భోజనం అందిస్తున్నామని, జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథులు చనిపోతే వారి దహన సంస్కారాలను నిర్వహిస్తున్నామని, అదేవిధంగా జగ్గంపేట మీదుగా వెళ్లే భారతదేశ భద్రతా సిబ్బంది ఉచిత వసతి ఆతిథ్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా విధంగా చాటుకున్నామని, జై జవాన్ జై కిసాన్ హిందూ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి, భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన జగ్గంపేట గ్రామంలో ఇండియన్ ఆర్మీ వెహికల్స్ మన జగ్గంపేట మీదుగా వెళ్తుంటే వాళ్ళకి ఈరోజు ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఉండడానికి అకామిడేషన్ అరేంజ్ చేసి ఫుడ్ ఫెసిలిటీ ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ వెహికల్ పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మేము గత 7 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మన జగ్గంపేట మీదుగా విజయవాడ వెళ్ళే కాలినడకని వెళ్ళే భవానీ భక్తులకి వాళ్ళకి నైట్ ఉండడానికి ఏర్పాట్లు, అలాగే ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పడుకోవడానికి రూమ్స్ ఫెసిలిటీ మేము 7 సంవత్సరాలుగా కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా మేము వాళ్ళు సేవా కార్యక్రమాల్లో భాగంగా మా హోటల్కి ప్రతిరోజు వచ్చిన వికలాంగులకి, వృద్ధులకి, సాధువులకి, బాటసారులకి అందరూ కూడా ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నాము. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథలుగా చనిపోతే వాళ్ళకి దహన సంస్కారాలు కూడా నా సొంత ఖర్చులతో చేస్తున్నాను. ఈరోజు నేను చేసిన కార్యక్రమం చాలా చిన్న కార్యక్రమం. ఎందుకంటే మన ప్రాణాలని పణంగా పెట్టి, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఈ మన దేశ భద్రతా సిబ్బంది మన కోసం అక్కడ సరిహద్దుల్లో మన కోసం వాళ్ళు మనల్ని కాపాడడానికి
వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే మనందరం ఇవాళ సేఫ్టీగా ఉన్నామంటే వాళ్ళే కారణం మనకి. అందుకని చెప్పేసి వాళ్ళకందరికి కూడా ఈరోజు నేను ఒక భారతీయుడిగా వాళ్ళకి ఈరోజు అకామిడేషన్ అరేంజ్ చేసి, వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ అరేంజ్ చేసి, ఈరోజు వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చాలా నేను సంతోషిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో ముందు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇటు సైడ్ ఎప్పుడైనా ఎవరైనా ఆర్మీ సిబ్బంది కానీ మిలిటరీ వారు కానీ వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైనా కనిపించినా వారికి తెలియజేయండి. మా జగ్గంపేటలో నేను ఎప్పుడు కూడా వాళ్ళ కోసం సిద్ధంగా రెడీగా ఉంటాను. వాళ్ళకి ఎప్పుడైనా అకామిడేషన్ ఇక్కడ నేను ఫ్రీగా ఉచితంగా అరేంజ్ చేసి, ఫుడ్ ఫెసిలిటీ అరేంజ్ చేసి వాళ్ళు అన్ని విధాలుగా నేను సహకరిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాక్షేత్ర కేంద్ర ప్రాంగణంలో వెంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్వర్యంలో ఆలయంలో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం భక్తజనం కనుల పండుగ దర్శించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ గూడిరి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు ఆనం కళా కేంద్రం ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్న స్వామివారి కృప కటాక్షాలు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు వైకుంఠ ఏకాదశి ప్రజలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు రౌతి సూర్యప్రకాష్ రావు, డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు కుమార స్వామివారికి వస్త్రం కప్పారు. సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, నాయకులు నీలం గణపతి, ఎరకల భాస్కర్, బిఎస్ఎన్ఎల్ సాయిబాబా, పెద్దిరెడ్డి శ్రీనివాస్, తలుకురి ప్రసాద్, గోలుగురి రెడ్డి, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ మేనేజర్ పెన్యాల కోదండరామయ్య తదితరులు ఉన్నారు. అంతకుముందు స్థానిక దివాన్ చెరువు డిబివి రాజు లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తర ప్రవేశం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి దర్శించుకున్న వారిలో డాక్టర్ మంగాదేవి, డాక్టర్ కమల్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు లేని పేదలకు నగరంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని ఇక సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కలెక్టర్ కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇల్లు ఇస్తామని వాగ్దానాలు చేయడం జరిగిందని, ఆ వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని చేయాలని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇళ్ల పట్టాలు ఎంపిక చేసిందని, కానీ స్థలాలు చూపించలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వారందరికీ న్యాయం చేయాలని మధు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, నగర కార్యవర్గ సభ్యులు సెడగం నవరుజి, చింతలపూడి సునీల్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి లావణ్య, ఏవైఎఫ్ జిల్లా నాయకుడు త్రిమూర్తులు, ప్రజానాట్య మండలి అధ్యక్షులు ముప్పన కుమార్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు లేక ప్రజలు సతమతం అవుతున్నారు. మీరు చూస్తూ ఉంటుంటే పారీ ప్రాంతం కానీ, రామదాస్పేట కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే సుమారుగా 14,000 దరఖాస్తులు రాశాం. ఇంకా మాకు ఇల్లు లేవని రోజు మా ఆఫీస్కి వస్తున్నారు. ఆనాడు కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఈ రాష్ట్రంలో ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండేలా చూస్తాము, అది అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇస్తాము, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. అందుకే మేము అడుగుతున్నాం, ఈ రాజమండ్రిలో ఇంకా చాలా మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేవు కాబట్టి ఆదిరెడ్డి వాసు గారు, గోరెల బుచ్చేశ్వర గారు వెంటనే స్పందించి 2 సెంట్లు భూమికి స్థలం చూపించి పట్టా ఇవ్వాలని కోరుతున్నాం. అదే కాకుండా మన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీ భరత్ గారు చాలా మందికి పట్టాలు ఇచ్చారు, కానీ స్థలం చూపించలేదు. ఆయన ఓడిపోయారు. ఎవరు ఓడిపోయినా, ఎవరు నెగ్గినా పేదవాడు పేదవాడే. అందుకే మేము ఏం కోరుతున్నామంటే, ప్రతి పేదవాడికి ఇలా స్థలం చూపించాలన్నాం. వాళ్ళు కట్టడానికి 5 లక్షల రుణం ఇవ్వాలని కోరుతున్నాం. సంక్రాంతి తర్వాత విచారణ చేసి మీరు పట్టాలు ఇవ్వకపోతే మాత్రం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రాజమండ్రిలో ఇళ్ల స్థలాల మీద దశల వారీ ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదు. 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని సిపిఐ ధర్నా. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ గూడూరి, మాజీ ఎమ్మెల్యే రౌతు.
కర్నూలు రంగవల్లులో ఆదిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.